మన సామెతలు, జాతీయాలు, నుడికారాలు ఇవన్నీ కూడా తెలుగు భాషను ఎంతలా సుసంపన్నం చేశాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ గ్లోబలైజేషన్, అన్య భాషల ప్రభావంతో అవన్నీ కూడా ఇప్పుడు వినమరుగైపోతున్నాయి. కానీ ఈ కబంధ హస్తాలు అన్నది రాజకీయ నాయకుల నోళ్లలో తరచూ మీరు వినే ఉంటారు, మీడియాలో కూడా అక్కడక్కడ చూసే ఉంటారు. ఏమిటి ఈ కబంధ హస్తాలు? హస్తాలు అంటే తెలుసు మనందరికీ, చేతులు అని. కబంధ అంటే, కబంధుడు అనేవాడు రామాయణ కాలం నాటి ఒక రాక్షసుడు. నిజానికి అతను ఒక మంచి గంధర్వుడు, మంచి అందగాడు, విద్యావంతుడు. కానీ అహంకారంతో ఒక ముని పొంగవుణ్ణి ఆట పట్టించాలని చూస్తాడు. ఏ రూపంతో? కాళ్ళు తల లేకుండా ఒక పెద్ద పొట్ట, ఆ పొట్ట పైన ఒక పెద్ద నోరు, ఆ నోటిపైన ఒకే ఒక ఒంటి కన్ను, 2 చేతులతోటి ఆట పట్టించాలని చూస్తాడు. విషయం గమనించిన ఆ ముని పొంగవుణ్ణు అతన్ని శపిస్తాడు. ఏ రూపంతో అయితే అతన్ని ఆట పట్టించాలనుకున్నాడో అదే రూపంతో ఉండిపోమని. దాంతో కాళ్ళు లేని కారణంగా అతనికి ఆహారం సంపాదించడం కష్టమైపోతుంది. సో అతను బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. శాపం ఉన్న కారణంగా కాళ్ళది ఇవ్వలేను, కానీ నీకున్న చేతుల్ని ఎక్కడి దాకానైనా చాచి నీకు కావాల్సిన ఆహారం సంపాదించుకునే వరాన్ని ఇస్తున్నాను అని చెప్పి అంతర్ధానం అవుతాడు. సో ఈ కబంధుడు ఏం చేస్తాడు? పెద్ద కన్నుంది, దూరదృష్టి ఉంటుంది. ఒక కొండ పైన కూర్చొని అడవిలోకి చూస్తూ ఎక్కడ ఏ ఆహారం దొరికితే ఆ ఆహారాన్ని చూసి అక్కడి దాకా తన చేతుల్ని ఎన్ని యోజనాలైనా చాచి ఆహారాన్ని తెచ్చుకొని తన నోటికి అందించేలాగా చేసుకుంటూ తన పొట్ట నింపుకుంటూ ఉంటాడు. కాంటెక్స్ట్ అర్థమైంది కదా? మన పాలిటీషియన్స్ కూడా ఉన్న చోటే ఉంటూ ఎంత దూరంలో ఉన్న దేన్నైనా సరే తీసి తన నోట్లో, తన పొట్టలో వేసుకోవడం అనే కాంటెక్స్ట్లో ఈ కబంధ హస్తాలు అనేది చెప్తూ ఉంటారనమాట. అంటే ఫలానా నాయకుడి కబంధ హస్తాల్లో పడి నలిగిపోయారు, ఫలానా నాయకుడి కబంధ హస్తాల్లో ఆ భూమి చిక్కుకుపోయింది, లాంటి కాంటెక్స్ట్లో ఈ పదాన్ని, ఈ జాతీయాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎంత పెద్ద అర్థాన్ని ఇంత చిన్న జాతీయంతో ఎంత చక్కగా చెప్పొచ్చు కదా. మీకు నచ్చిందా? అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.